ఆధ్యాత్మిక మిత్రులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. జ్ఞానాభిలాషులందరికీ జ్ఞానాభివందనాలు. గురు పౌర్ణమి సందర్భంగా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే. ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు. అలాంటి గురువులను మార్గనిర్దేశనం చేసుకొనుట కొరకు నిర్ణయించిన తిథి గురు పౌర్ణమి. గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే నశింపచేయు, వు అంటే వారు. గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానాన్ని అందించేవారని అర్థం. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు జగద్గురువైన ఆదిశంకరాచార్యుల గురించి తెలుసుకుందాము. విలువలతో జీవిద్దాము. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వము ధర్మభూమిగా, కర్మభూమిగా, పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందిన మన భరత ఖండం కులాల మతాల పేరిట విధ్వంసం జరుగుతున్నప్పుడు, అజ్ఞానం తాండవిస్తున్నప్పుడు, పరస్పర సంఘర్షణలతో ఆధ్యాత్మిక శక్తి నశిస్తున్నప్పుడు కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో అవతరించాడు ఆదిశంకరుడు. చిన్నతనంలోనే సన్యసించాడు. 12 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి గురువుల దగ్గర అగ్నిస్తంభన, పరకాయ ప్రవేశం మొదలగు విద్యలు నేర్చుకున్నాడు. ఆదిశంకరాచార్యుల అత్యద్భుతమైన గురువు గౌడపాదులు. ఆయన మార్గదర్శకత్వంలో శంకరాచార్యునికి బోధించినవి ఈ కొండలు, కోనలు, పుట్టలు, పశువులు, పక్షులు, వాగులు, వంకలు, నక్షత్రాలు, నదీనదాలు ఈ సృష్టిలో సహజ సిద్ధంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా ఉన్నాయి. ఒక్క మనిషి మాత్రమే కులాలని, మతాలని, వర్గాలని, సహజ సిద్ధమైన మార్పులను మానవులు స్వీకరించకుండగా సాలెగూళ్ళలో సాలె పురుగు చిక్కుకున్నట్లు మనుషులు చిక్కుకుంటున్నారు. డబ్బు పుట్టింది. మానవత్వం అంతరించిపోయి నేను, నా భార్య, నా పిల్లలు అని డబ్బు కూడబెట్టుకుంటూ మానవత్వం అంతరించిపోయి స్వార్థం వెర్రి తలలు వేస్తుంది. మనుషులను ఈ వలయం నుండి, ఈ మాయ నుండి మార్చాలని ఉందని తను రాజజీవితాన్ని త్యజించి సన్యాసిగా విద్యలు నేర్చుకున్నానని, కానీ ఈ విద్యల ద్వారా మనుషులను మార్చడం అసాధ్యమని అర్థమైందని వాళ్ళ గురువుగారు బోధించారు. ఈ ప్రపంచాన్ని మార్చడం ఎలా అని ఆలోచించి సరిదిద్దమని గురువు బోధిస్తాడు. గురువుల దగ్గర యోగ సిద్ధిలో గొప్ప ప్రగతి సాధించాడు ఆదిశంకరాచార్యులు. ఒక మనిషి అంతరంగంలో మార్పు వచ్చేలా ఆధ్యాత్మిక విజ్ఞాన స్థాపన చేశాడు. చాలా రచనలు చేశాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4 సార్లు పాదయాత్ర చేసినాడు. అన్ని మతాలను ఒక్కటిగా చేశాడు. కేవలం జన్మించింది 32 సంవత్సరాలు మాత్రమే. అంతరించిపోతున్న హిందూ మతం ఆయన ద్వారా తిరిగి తేజోవంతమైనది. భిన్నత్వంలో ఉన్న మానవులను ఏకత్వంలోకి తీసుకొచ్చాడు. శివతత్వమే మన తత్వమని, అదే అంటే ఆత్మతత్వం గురించి, అద్వైతం గురించి బోధించాడు. ఈ ప్రపంచానికి అద్వైతం గురించి ప్రబోధించిన మహానీయుడు. వివేకానందుడికి స్ఫూర్తినిచ్చిన ఆదిశంకరాచార్యుల వారు మనందరికీ జగద్గురువు అయినారు. ఆదిశంకర్ల వారు చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయం. శంకరాచార్యులు భారతదేశం నలుమూలలా ప్రయాణించి 4 ప్రధాన పీఠాలను స్థాపించారు. ఉత్తరాన జ్యోతిర్పీఠం బద్రీనాథ్లో స్థాపించారు. దక్షిణాన శారదాపీఠం శృంగేరిలో స్థాపించారు. తూర్పున గోవర్ధన పీఠం పూరిలో స్థాపించారు. పడమర ద్వారకాపీఠం ద్వారకలో స్థాపించారు. ఈ మఠాలు ఇప్పటికీ శంకరాచార్యులు వారు నియమించిన వారి తరువాతి తరాల వారు సాంప్రదాయ పరంగా కొనసాగిస్తున్నారు. ఆది శంకరాచార్యులు
రచించిన నిర్వాణ షట్కం గురించి వివరణ కూడా తెలుసుకుందాము. నిర్వాణ షట్కం. మనోభూత్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ గ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం న చ ప్రాణసగ్నో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశ న వాక్పానిపాదౌ న చోపస్తపాయు చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాసర్యభావా న ధర్మా న చార్తో న కామో న మోక్ష చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం న మృత్యుర్న శంక న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుత్వాంచ సర్వత్ర సర్వేంద్రియాణం న చాసంగతం నైవ ముక్తిర్న మేయ చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం. ఇది శ్రీమత్ శంకరాచార్య విరచితం. శంకరాచార్యుల వారు రచించినారు. వివరణ. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను. పంచభూతాలు కాదు, కానీ నేను అంతటా విస్తరించియున్న ఆనందాన్ని నేను, చిదానంద రూపాన్ని. నా ఆనందకరమైన స్థితే శివ అని నేను శివుడిని అన్నారు. నేను శరీరాన్ని కాదు, ఆత్మను అని, అంతటా విస్తరించి ఉన్న చైతన్యము నేను ఒకటే అని అన్నారు. నేను పంచ ప్రాణాన్ని కాదు, పంచవాయువులు, సప్తధాతువులు అంటే రక్త, మాంస, మేధో, మజ్జ, అస్థి, రస, శుక్రములు నేను కాను. పంచకోశములు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు నేను కాను. నేను అంతటా విస్తరించి ఉన్న చైతన్య స్వరూపమైన శివుడిని అన్నారు. నాలో రాగద్వేషములు, లోభమోహాలు, మదమాశ్చర్యాలు, ధర్మార్థ కామ మోక్షాలు నేను కాదు. అంతటా విస్తరించి ఉన్న చైతన్య స్వరూపమైన నాలో ఉంది. నేను శివుడును అని అన్నారు. నాకు పాపపుణ్యములు, సుఖదుఖములు కానీ, మంత్ర జపములు కానీ, వేద యజ్ఞములు కానీ, భోజనం చేసే భోక్త కూడా నేను కాదు. ఏమి ఉన్నా ఏమి లేకున్న చిదానంద రూపమైన చైతన్య స్వరూపాన్ని అని అన్నారు. మృత్యు భయం, జాతి భేదము నాకు లేవు. నాకు తల్లి, తండ్రి, బంధుమిత్రులు, గురు శిష్యులు లేరు. చిదానంద రూపమైన చైతన్య స్థితి నాది అని అన్నారు.
నాలో మార్పులు లేవు, నాకు రూపం లేదు, నేను అంతటా ఉన్నాను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను, అన్నింటిలోనూ ఉన్నాను, నాకు బంధ మోక్షాలు లేవు అని నిర్వాణ శతకం సారాంశం మిత్రులారా. ఇలా నిర్వాణ శతకములో తను అంతటా విస్తరించి ఉన్న తేజోమయ చైతన్యాన్ని అన్నారు. తన ఆత్మ చైతన్య శక్తి ఒకటే అని వివరించారు. నిర్వాణ శతకంలో అంటే పూర్తిగా వైరాగ్య శతకం. అంతటా విస్తరించి ఉన్న చైతన్యము తనలో ఉన్న ఆత్మ రెండూ ఒకటే అని నొక్కి పలికారు. తనకు జ్ఞానం, వివేకం, విశ్వాసం వల్లనూ నిర్వాణం కలగలేదు, ఆత్మ సాక్షాత్కారం వల్ల, అద్వైతం వల్ల కలిగాయని గ్రహించాలి. తనని తాను వ్యక్తపరచుకోవడంలో బుద్ధిపూర్వకమైన స్పష్టత, అలాగే తనకు గల ఉత్సాహం, శక్తితో దేశమంతటా వ్యాప్తి చేయడం వలన ఆదిశంకర్లు మనందరికీ మహనీయులైనారు. ఆదిశంకరాచార్యుల గారి కంటే ముందు ఆదియోగి మొదలుకొని అనేక మంది యోగులు, మర్మం తెలిసిన వారు, ఋషులు, జ్ఞానులు దీనినే అనేక విధాలుగా చెప్పారు. ప్రస్తుతం సమయంలో మన గురువు సుభాష్ పత్రిజీ గారి బోధనల ద్వారా, ధ్యానం ద్వారా పిఎస్ఎస్ఎం సభ్యులు వారి వారి అంతరంగ ప్రయాణం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నారు. పిరమిడ్ ధ్యానం వలననే నేను గ్రహిస్తున్న అంతరార్థాన్ని మీకు తెలుపుతున్నాను. మానవులు తమ గురించి తాము తెలుసుకోవడం ద్వారా ఈ మొత్తం విశ్వాన్ని తెలుసుకోవచ్చని, అప్పుడు సృష్టి ఇంకా సృష్టికర్త ఒకటేనని, లేదా ఆత్మ చైతన్యము ఒకటే అని తెలిసిపోతుంది అని అన్నారు. తేలిపోయింది, తెలిసిపోయింది, తేలిపోయింది, తెలిసిపోయింది, తెలియనిదేదో ఉందని మనసా, తెలుసని ఎందరు చెబుతున్నా ఉందో లేదో అని తెలియని మాయా, కళ్ళు రెండు మూసేయాలంట, మూడో కంటిని తెరవాలంట, కళ్ళు రెండు మూసేయాలంట, మూడో కంటిని తెరవాలంట, మిన్ను మన్ను మిట్టా పల్లం ఒక్కటిగా కనిపించాలంట, ఆడేవాడు ఆడించేవాడు ఏక పాత్రలని ఎరగాలంట, ఆ ఎరుక వచ్చి రాగానే, ఆ ఎరుక వచ్చి రాగానే మాయమైపోతుందట మాయా, మాయా, మాయా. ఆత్మ సాక్షాత్కార ప్రక్రియ విధానం అత్యంత గొప్ప నిధి. ఇది దేశ భవితవ్యం. అంటే మన దేశంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేసినట్లయితే దేశ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం ధ్యానులయ్యి ఆత్మ సాక్షాత్కారం అందరికీ కలిగితే ప్రపంచం మొత్తం కూడా భిన్నత్వంలో నుండి ఏకత్వం వైపు ప్రయాణమయ్యి చిదానంద స్థితికి చేరుకుంటుంది. అప్పుడు యుద్ధములు అనేదే ఉండవు. గురు పౌర్ణమి సందర్భంగా ఆది శంకరాచార్యులు మరియు పత్రిజీని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకుందాము. జగద్గురు ఆది శంకరాచార్యులకు, పిఎస్ఎస్ఎం ధ్యాన గురువు పత్రిజీకి, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించే ప్రతి గురువుకు, సందర్భానికి నాకు జ్ఞానాన్ని అందించే ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు. అందరూ ధ్యానం చేయాలని అందరినీ కోరుతూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.